పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. కోడ్ అమల్లో ఉన్న కారణంగా 50,000కు మించి డబ్బును తీసుకువెళ్లరాదని చెప్పారు. 50,000కు మించి డబ్బును క్యారీ చేస్తే సంబంధించిన పత్రాలను చూపించాలని పోలీసు అధికారులు తెలిపారు. లేని పక్షంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘనగా చర్యలు తీసుకుంటామన్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ యూసఫ్గూడ నుంచి అందిస్తారు. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో మొత్తం టోల్గా ఎక్కడికక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే సర్వేలెన్స్ విభాగం ఏదైతే ఉందో ఆ యొక్క సర్వేలెన్స్ ఆ టీం మొత్తం టోల్గా కూడా ఈ యొక్క సెంటర్లలో ఏర్పాటు చేసి వాహనాలన్నింటినీ కూడా మొత్తం టోల్గా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మనం చూస్తూ ఉన్నాం. విజువల్లో కూడా చూడొచ్చు మనం మొత్తం ఈ యొక్క వాహనాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అయితే ఎన్నికల కోడ్ నేపథ్యంలో మొత్తం టోల్గా కూడా ఈ విధంగా మొత్తం టోల్గా వాహనాలన్నింటినీ కూడా అయితే మొత్తం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సర్వేలెన్స్ టీమ్స్ మొత్తం టోల్గా కూడా హైదరాబాద్ వ్యాప్తంగా సర్వేలెన్స్ టీమ్స్ పనిచేస్తున్నాయి. ఎలా అయితే ఎలక్షన్ కోడ్ ఉన్న కారణంగా ఎవరు కూడా అయితే ఇక్కడ నుండి 50,000కు మించి నగదును తీసుకెళ్లడానికి వీలు లేకుండా ఉంటుంది. కాబట్టి అయితే పోలీసు మొత్తం చూస్తున్నాం మనం. పోలీస్ అధికారులు అన్నీ కూడా చూసుకోవచ్చు. సర్వేలెన్స్ టీం మొత్తం టోల్గా కూడా ఇక్కడ ఉన్నటువంటి వెహికల్ని అన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నారు. మొత్తం టోల్గా ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయినంత వరకు ఈ యొక్క సర్వేలెన్స్ టీం మొత్తం టోల్గా అన్ని వెహికల్లను మొత్తం టోల్గా తనిఖీ చేస్తూ ఉంటారు. ఏ వాహనాలను కూడా అన్ని వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించి అయితే 4 వీలర్స్ కానీ 2 వీలర్స్ కానీ అన్నిటిని కూడా అయితే క్షుణ్ణంగా పరిశీలన చేస్తూ ఉన్నారు. చూసుకోవచ్చు మనం. ఏ వెహికల్ని కూడా వదలకుండా ఎన్నికల కమిషన్ రూల్ ప్రకారం అన్ని వెహికల్ని చెక్ చేయాలి. కాబట్టి అయితే రూల్ ప్రకారం కూడా మొత్తం సర్వేలెన్స్ విభాగం మొత్తం టోల్గా అన్ని వెహికల్లను మొత్తం టోల్గా చెక్ చేస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. అయితే ఎన్నికల కోడ్ నేపథ్యంలో అయితే ఈ యొక్క సర్వేలెన్స్ 24 గంటలు కూడా సర్వేలెన్స్ విభాగం వాళ్ళు ప్రతి వెహికల్ని అయితే చెక్ చేస్తూ ఉంటారు. దానికి మొత్తం టోల్గా అంటే ఎలక్షన్ కోడ్ ప్రకారంగా ఎన్నికల నిబంధన అయితే ఎవరు కూడా ఉల్లంఘించరాదు. నిబంధన ప్రకారంగా 50,000కు మించి నగదు ఎవరు కూడా తరలించవద్దు. కాబట్టి ఆ యొక్క నిబంధనలకు ఉల్లంఘన కూడా అయితే చేయొద్దు. కాబట్టి ఈ విధంగా మొత్తం టోల్గా చూసుకోవచ్చు. ప్రతి వాహనం ప్రతి వెహికల్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది. చూసుకోవచ్చు మనం. అయితే పై అధికారుల సూచన ఎలక్షన్ కమిషనర్ ఆదేశాల మేరకే ఆ యొక్క వాహనాలు తనిఖీలు నిర్వహిస్తున్నామంటూ కూడా పోలీసు అధికారులు కూడా చెప్తున్నారు. చూసుకోవచ్చు. ప్రతిదీ కూడా మొత్తం టోల్గా కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది రాకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలు కూడా సహకరించాలి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎంత తనిఖీలు ఉంటుంది మొత్తం టోల్గా చూసుకోవచ్చు. వాహనదారులందరూ కూడా ఎవరు కూడా ఏ వాహనం అయినా పర్లేదు, ఇటు అధికారులు అయినా పర్వాలేదు, రాజకీయ నాయకులు అయినా పర్లేదు, ఎవరు కూడా అందరూ కూడా సహకరించాలని చెప్తున్నారు. అధికారులను కూడా అధికారుల వెహికల్ ఉండని, ఇటు రాజకీయ నాయకుల వెహికల్ కూడా అన్నింటినీ అయితే అధికారులు తనిఖీలు చేస్తారు. కాబట్టి క్షుణ్ణంగా దీని ఆధారంగానే ఎన్నికల కోడ్ అయితే ఉన్న కారణంగా అయితే వెహికల్స్ని మొత్తం టోల్గా తనిఖీలు చేస్తున్నారు. చూస్తున్నాం మనం. అయితే సర్వేలెన్స్ విభాగాలు మొత్తం టోల్గా హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కడికక్కడ వర్క్ చేస్తున్నాయి. అయితే దీని ప్రకారంగా అయితే మొత్తం టోల్గా కూడా అయితే మనతో పాటు మాట్లాడడానికి అధికారులు కూడా ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, సర్వేలెన్స్ టీం ఏ విధంగా పనిచేస్తుంది? ఎన్నికల కోడ్ నేపథ్యంలో వాహనాలు అన్నింటినీ తనిఖీలు చేస్తున్నారు కాబట్టి అధికారుల ఆదేశాలు ఏ విధంగా ఉన్నాయి? సార్, ఇది మాకు ఎలక్షన్ కోడ్ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ కోడ్ సందర్భంగా మా కమిషనర్ సార్ కానీ జిహెచ్ఎంసీ ఆఫీస్ నుంచి కానీ మాకు ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఈ మంత్ 6th నుంచి మాకు స్టార్ట్ అయింది సార్. అనే టీంలో ఆల్మోస్ట్ 15 టీమ్స్ 20 టీమ్స్ ఉన్నాయి మా ఓవరాల్ ఈ బై ఎలక్షన్ గురించి. దాని తర్వాత మా టీం మాత్రము SST 2A స్టాటిక్ సర్వేలెన్స్ టీము. మా డ్యూటీ ఏంటంటే సార్, నేచర్ ఆఫ్ డ్యూటీ వచ్చేసి మాకు ఇక్కడ ఒక చెక్ పోస్ట్ టైప్ ఇస్తారు. మాకు ఒక వెహికల్ అలర్ట్ చేస్తారు సార్. మాకు ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఉంటారు. మనకు వేరే డిపార్ట్మెంట్ నుంచి ఏఈ మేడం మాధవి మేడం అనేది ఉన్నారు. మాకేంటంటే వచ్చే వెహికల్స్ అన్నీ ఆపి క్షుణ్ణంగా పరిశీలించి చెక్ చేసి ఏమన్నా అమౌంట్ ఏమైనా ఉన్నాయా చూసేసి, ఒకవేళ ఉంటే కన్సల్ట్ మా లోకల్ సిఏ సార్ కానీ తర్వాత ఆర్ఓ సార్ కానీ ఇన్ఫామ్ చేసేసి మాకు ఒక సీజర్ నోట్ ఉంటుంది సార్. ఆ సీజర్ నోట్ ప్రకారం అన్నీ ఫిలప్ చేసేసి కన్సల్ట్ PS సిఏ సార్కి ఇన్ఫామ్ చేస్తే సార్ వచ్చే సీజ్ చేసి ఒకవేళ డాక్యుమెంట్లు జెన్యూన్ ఉంటే కన్సల్ట్ ఆఫీసర్ చెప్తారు. ఆ టైంకు మన కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళేసి దాని తర్వాత ఫర్దర్ ఏమైనా ఉంటే డాక్యుమెంట్స్ చూపించిన తర్వాత ఆ మనీ అనేది మళ్ళీ రికవరీ అనేది చేసుకోవచ్చండి. అయితే ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎంత డబ్బుని క్యారీ చేయొచ్చు అంట సార్? ఇంత అంటే మనకు మినిమమ్ 50,000 సార్. 50,000 ఇక అంతకంటే ఎక్కువ ఉంటే మాత్రం సీజ్ చేయొచ్చు. ఆ 50,000 కంటే ఎక్కువ ఉన్నది ఏంటంటే కొంతమంది నార్మల్ పబ్లిక్ పెళ్ళికి అని చెప్పేసి ఏదో బిజినెస్ పరంగా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ
ఇంకా అదర్ రీజన్ ఏమైనా ఉంటే కన్సల్ట్ మా సార్స్ ఆఫీసర్స్తో మాట్లాడి తర్వాత అది తీసుకొచ్చి వెళ్ళిపోవచ్చు సార్. కాకపోతే ఫస్ట్ అయితే మేము సీజ్ చేయడానికి ఉంటుంది సార్ అది. అయితే ఇప్పుడు సంబంధిత పత్రాలు ఉంటాయి. ఇప్పుడు గోల్డ్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఆ గోల్డ్ షాప్కి వెళ్ళినటువంటి పత్రాలు ఉంటే వాటిని ఏమన్నా ఎక్స్క్యూజ్ చేయొచ్చా సార్? అది మా ఆఫీసర్ చూసుకుంటారు సార్. మేమైతే ఫస్ట్ మాకు చెక్ చేయడం మా డ్యూటీ ఏంటంటే నేచర్ ఆఫ్ డ్యూటీ మీకు చెక్ చేయడము. డాక్యుమెంట్స్ ఉంటే కన్సల్ట్ ఆఫీసర్కి ఇన్ఫామ్ చేసేసి సార్ ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ ఏం చెప్తే దాని ప్రకారం మేము చేస్తాం సార్. ఓకే. ఎస్, ఇది అయితే ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు పై అధికారుల ఆదేశాల మేరకు మొత్తం టోల్గా వాహనాలను చెక్ చేస్తున్నాము. ఎన్నికల కోడ్ నేపథ్యంలో మొత్తం టోల్గా 50,000 కంటే అధికంగా క్యాష్ క్యారీ చేయొద్దు కాబట్టి ఆ నిబంధనల ప్రకారమే చేస్తున్నాం. ఒకవేళ దానికి సంబంధించి ఒకవేళ అధికంగా క్యాష్ రవాణా చేయవలసి ఉంటే లేదంటే తీసుకెళ్లడం ఉంటే ఏదైనా ఫంక్షన్లకు కానీ తీసుకెళ్లడం కొరకు హాస్పిటల్ ఖర్చుల కొరకు తీసుకెళ్తుంటే దానికి సంబంధించినటువంటి పత్రాలను చూపించి మొత్తం టోల్గా క్యారీ చేయొచ్చు. దానికి అధికారులకు ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు అయితే మొత్తం రిఫర్ చేస్తామంటూ కూడా చెప్తున్నారు. చూడొచ్చు మనం అయితే క్లియర్గా చూస్తున్నాం. వెహికల్లో కూడా అయితే ఏ చిన్న వెహికల్ ఉన్నా కూడా అయితే ఈ యొక్క ఎలక్షన్ కోడ్ ఆధారంగా అన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఎవరు కూడా అతిథులు కాదు, ఎలక్షన్ కోడ్ కాబట్టి ఇటు మొత్తం టోల్గా కూడా అన్ని వెహికల్లను కూడా చెక్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇటు అయితే చిన్న వెహికల్ పెద్ద వెహికల్ కాకుండా అందరూ కూడా సహకరించాలంటూ కూడా చెప్తూ ఉన్నారు. మనం చూసుకోవచ్చు బ్రదర్. అయితే ఎన్నికల కోడ్ నేపథ్యంలో తనిఖీలు చేస్తున్నారు. ఎంత డబ్బు తీసుకువెళ్ళొచ్చు, ఏమైనా ఉందా మీకు క్యారీ చేయొచ్చు అనేది? ఒక 50,000 వరకు క్యారీ చేయొచ్చు, ఆ లోపు క్యారీ చేయొచ్చు అని మాకైతే ఐడియా ఉంది. అయితే మీరు చూస్తున్నాం అయితే పోలీసులకు సహకరించారు, మీకు తెలుసు. సహకరిస్తామండి. ఇది స్థానికుల వైపు కూడా స్పందన. అయితే ఎన్నికల కోడ్ నేపథ్యంలో నియమ నిబంధనలు పాటించాలి కాబట్టి స్థానికులు కూడా అయితే ఆ యొక్క నిబంధనలకు అనుగుణంగానే అయితే చూస్తున్నారు. 50,000 కంటే ఎక్కువ డబ్బు క్యారీ చేయదు. ఒకవేళ క్యారీ చేస్తే దానికి సరి అయిన పత్రాలు కూడా అయితే అధికారులకు చూపించవలసి ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ చైతన్యతో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్.